ఫస్ట్ న్యూ ఇయర్ కి బయటికి పోదాం. బయటికి పోయిన దగ్గర ఒక్క దగ్గర ₹1 లేదు. గల్లనా నువ్వు చూసినావా? ఏడ చూపి చూపి తీసుకో తీసుకో. భయపడుతుంది. 2, 3 ఓర్ వల్ల కొట్టిరు. ఇగో ఈడే కడుపున పిలుస్తున్నాను వండుకున్నాడు వచ్చే వరకు వల కొట్టి నాయనే. న్యూ ఇయర్ కి పైసలు జైరా. మరి సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. సో వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు అయితే అరే చెప్పు మామ. చెప్పు మామ. నాకు ఫుల్ జ్వరం వచ్చింది కదబ్బా. నాతో అయితే లేదు. అర్థమవుతుంది చూస్తే. నేను ఏం చేస్తా అంటే లోపల ఇంట్లో కళ్ళు ఉంది. ఇర్ఫాన్ అని విలువరి పిలిచారే మా అమ్మ న్యూ ఇయర్ కి పైసలు అది ఇది అని చెప్పి ఆయనకి జర్ర బబాయించురి. అని జర్ర జోష్లో పెంచారు అనుకో పెట్టేస్తాడు. మా అమ్మ ఎప్పటిచో వేసుకుంది పైసలన్నీ చిల్లర పైసలు ఉంటాయి. అది ఎంతనో ఏమో మనకు తెలియదు. అది రమ్మని అంతా వల కొట్టిపించేసేది. నేను లేచి ఫుల్ టైం పాస్ చేసేస్తా. ఫుల్ సీరియస్ అవుతాను మీద నిజంగా నమ్ముతాడు. వీడియో అయితే చూడండి మీరు ఇచ్చి పడేస్తాం కానీ వాడిని అయితే నమ్మిస్తాం. మరే బాబు వచ్చిన తర్వాత ఏం చేస్తాం తెలుసా? వాడిని నమ్మిస్తాం. అరే ఇగో పైసలు మనకైతే న్యూ ఇయర్కి అయితే పైసలు లేవురా బాయ్, ఎట్లనో ఒకట్లా సెట్ చేసుకోవాలి, గల్ల గురికి పట్టుకొద్దామని చెప్పేదాం. చెప్పాడు చెప్తాను చేయడాడు. సరే రైట్. 20 minutes later. హాయ్ మామీ. గంగు మామ గాడైతే వండుకుడు. మనం ఒక చిన్న మంచి ప్లాన్ చెప్తే ఇక్కడ లోపల వాడు వండుకుడు. ఏం చేద్దాం తెలుసా? అరే మనము ఏం చేద్దాం? నేను చెప్పేది నాన్న, ఫస్ట్ న్యూ ఇయర్ కి బయటికి పోదాం. బయటికి పోయిన దగ్గర ఒక్క దగ్గర ₹1 లేదు. ఎన్ని ఉన్నారా మరి నీతో? ఎన్ని పైసలు ఉన్నాయి? ₹100 ఏంటి సరిపోదు. ఒక మంచి ప్లాన్ చెప్తే చేస్తావారా? ఇప్పుడు గంగాడి ఇంట్లో వండుకోండి కదా, అంత పెద్ద మాట్లాడుతున్నా. ఇగో గంగమామ గారు వండుకోండు కదా, వాళ్ళు పెట్టకు మంచిగా వాళ్ళ మమ్మీ దాపెట్టుకున్న ఒక గుండి ఉంది, దాని ఏమంటారా గల్లు ఉంది, గల్ల కొట్టేద్దాం. పైసలు తీసుకొని ముగ్గురం కలిసి న్యూ ఇయర్ కు మంచిగా ఎంజాయ్ చేద్దాం రా. ఓకేనా? చెప్పు. అందరం కలిసి చేస్తున్నాం. మళ్ళీ మా పేరు చెప్పొద్దు మరి. పైసలు వస్తాయిరా బాయ్. అరే నాకు కూడా కావాలరా బాయ్. సరే అందరికి ముగ్గురికి. అరే నువ్వేదో వాళ్ళ మన గల్ల గిల్ల అన్ని చూపిస్తాం నీకు సార్. అన్ని చూపిస్తా ఏడునే అని చెప్పేసి చూసుతా. అరే ఏడబెట్టినా చూడు, గిన్నె ఇంట్లో ఉంటా, ఇక్కడ పెట్టినాం చూడు. ఏడబెడతారా గల్లనా? నువ్వు చూసినావా? ఏడ చూపి చూపి ఏడ చూసిండు. వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. చూపి చూపి. అరే లోపల పెడతారు, అందరు వస్తారు కదా, ఎత్తుకవుతారా లోపల పెడతారా? తీసుకో తీసుకో. గట్టిగా గట్టిగా.
అనుకుంటారు చూసా మేలుకుండా చూడు వండుకుంటే చూడు చూడండి సౌండ్ వస్తుందిరా ఏం లేచినాక ఏం కాదురా భయ్ అరే అనుకుంటాగా 50 రూపాయలు ఇస్తామని చెప్తాం ఏమైతే లేదన్న ఫస్ట్ వాళ్ళు కూడా 1 2 3 అనగా వాళ్ళు కొట్టరా భయ్ లేపు మీదికి లేపి లేపెట్టే లేపు లేపెట్టుకో అవును నేనైతే సార్ నేను కూడా ప్లీజ్ రెడీ కాంతూరం రెడీ రెడీ ఇక్కడ పైసలు వద్దామా మరి అందరు కలిసి పడేయాలి రా అందరికి పైసలు ఇక్కడ రెడీ 1 2 3 కాంతూరం రెడీ 1 2 3 అరే ఏంద్రా ఇది పిచ్చోను ఆరా ఓర్ వాళ్ళు కొట్టిరు ఇగో ఈడే బాబుగా వీడు మెల్ల ఎందుకు ఇట్లాంటి లెక్కలు చేస్తారు నాకు అర్థం కాదు ఎందుకు రావే చిన్న ఎప్పటి నుంచో పెట్టుకున్నా పైసలు ఇర్ఫాన్ అవి అబద్ధాలు చెప్పొద్దురా ఇర్ఫాన్ మా మీద చేస్తావేంద్రా అరే ఎవరు చేసిరు అంతా ఆడేరా భయ్ పైసలు ఒక గ్లో అబద్ధాలు చెప్తారా పలగొట్టింది నీవే కదరా వీడియో ఉంటుందిగా ఆ నేటి చేసేదే నా నేటి చేసేదే మామ ఏటి చేసేదే మేము గివేది చేస్తాం ఆరా ఇంత పెట్టుకున్నా గల్లే ఇర్ఫాన్ ఎట్లా చేస్తావు అది అరే మేము కాదురా భయ్ అరే ఈడైనా మేము అన్న బదలాడుతాం రా నువ్వు వెళ్ళా మళ్ళా మెల్లగా కాదు చూసావా వాడే ఒక దగ్గర చేసుకుంటాడు వాడు తీసుకుపోదామని న్యూ ఇయర్ కి పైసలు లేవంట అంత అందుకే ఇట్లా చేస్తావా ఇర్ఫాన్ చెప్పు నేను చిన్నప్పటికే పెట్టుకుంటే పైసలు అవి నా కూడా మా అమ్మాయి పైసలు అవన్నీ అరే మనం ఉంటే తెలివి లేకుండా చేస్తావు ఇర్ఫాన్ నువ్వు అమ్మ ఎవరు చేసిర్రు ఇది మేము చేస్తాం అది తెలుగు లేని పనులన్నీ బయటకు వెళ్ళి వచ్చి మినిపై తీసుకొచ్చువా పోయి నాకేమో ఇట్లా బాగాలేదు మీరేమో ఇట్లా చేస్తారు అరే చెప్పింది అర్థం చేసుకోరా బాయ్ ఆడే వచ్చిండు ఆడే తీసుకుండు మెల్లగా వచ్చిండు న్యూ ఇయర్ పైసలు లేదన్నాడు తీసుకొని వచ్చిండు కదా అరే ఇట్లా చెయ్యొద్దురా ఇక రారా బాయ్ వాడు ఎన్న చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మకు ఫోన్ చేయి ఫోన్ చేయి నువ్వు మా అమ్మకు ఫోన్ చేయి ఇక్కడ ఫోన్ ఏది ఇక్కడ రారా బాయ్ అయిపోయింది నా ఫోన్ ఏది ఫోన్ ఏది నా ఫోన్ ఏదిరా అయ్యా పెట్టి నా ఫోన్ అరే మనం తీయాలా మనకేం భయం రా బాయ్ బబ్బు గాడి తీసి వాళ్ళ అమ్మ వచ్చినాక చెప్పుదాం సరేనా మరి ఎవరు తీసిండ్రా అమ్మా నువ్వే ఇంట్లోకి వచ్చిండు నీ చిన్నప్పటికి ఉన్న గల్ల వాళ్ళ కొట్టిండు రా ఇర్ఫాన్ గారు కాదురా బాయ్ అంటే నువ్వు మళ్ళీ ఇర్ఫాన్ కిందున్నావా రా దాచుకుంటూ ఎందుకు రా బాయ్ మనం ఎందుకు భయపడతాం చెప్పు ఎందుకు దాచుకుంటావు ఎందుకు దాచుకుంటా అంటాడు నువ్వు అలగొట్టావు మళ్ళీ ఏమన్నా అనగలని ఏమనకట్టప్ప ఇక మా అమ్మ వచ్చినాక మాట్లాడుకుంటది ఎందుకంటే నువ్వు ఎంత మంచి గల్ల మీరు అంత పెద్ద గల్ల ఎట్లా వాళ్ళ కొడుతావు బదలాడుతున్నాడు నా మీద వేస్తుండే మెల్లగా ఆడవాళ్ళ కొట్టే వాడు చేయలేడు కాబట్టి భయం లేదు అవే నేర్పియానికి వాళ్ళ కొట్టించి మళ్ళా నువ్వు లేవు మరి మెల్లగా కాచుకొని చేసుకుంటే మా అమ్మ వచ్చినాక తెలుస్తుంది చెప్పుకోండి వచ్చి డోర్ ది చెప్పుకోండి భయపడకండి చెప్పుకో చెప్పుకోండి గల్ల వాళ్ళ కొట్టిండవు ఎవడు కాదురా బాయ్ చెప్పు ఎంత పని చేసి రొయ్యములడ రాజన్న అబద్ధాలు ఆడకురా నువ్వు కాలిపి తన్నులుంటా చెప్తున్నా నేనా మీ ఇద్దరు చేసి మళ్ళీ నా మీద వేస్తారు అన్న నేను అప్పటికి నేను లేపుతాను కూడా వద్దన్నారు అన్నాను ఏం నాటకాలు చేస్తున్నారు ఇంటికి వచ్చి ఇదన్నీ ఎందుకు ఇట్లా చేస్తారు మీరు అంటే నేను సంపాదించుకొని పెట్టుకుంటే మీరు ఇట్లా ఏమన్నా నాటకాలు చేస్తున్నారు
చేసిన అంటే ఆడేసి వాడికి ఏం పని లేదని? అంత డబ్బా ఆడేసిండు అంటే ఆడికి తెచ్చి తెచ్చి మళ్ళీ పట్టిరు వేస్ట్ గా. ఆయన ఏపించిండు తోని. అరే అబద్ధాలు చెప్పు. నువ్వు అబద్ధాలు ఆడకు, ఆ పొరంతో నన్ను అబద్ధాలు ఆడిపించుకుంటా. అవునవును అబద్ధాలు చెప్తున్నాం ఇక నువ్వే. అరే నీ ఫస్ట్ ఏం చెప్పింది చెప్పురా బాయ్ చెప్పు. ఎట్లా రానిస్తావు ఇవన్నీ? ఇట్లా ఎట్లా చేస్తావు అన్ని? నాకు కడుపు నొప్పి లేస్తున్నాను వండుకున్నాను వచ్చే వరకు వలగొట్టి నాయనే. సనికో ఎప్పటి నుంచి చెప్పేసి సనికినేనా? ఎవరైనా బాపు గారి ఆయన ఏం చేసుకున్నా గల వచ్చి ఇప్పుడు పైసలు ఎందుకు వేసారు ఇప్పుడు? నువ్వు చూసినావా నేను పళ్ళం వాళ్ళు ఎవరైనా అంటారు, మా ఇంటికి ఎవరు వచ్చారు? మీరే కదా ఉన్నారు. బబ్బు గాడు వలగొట్టినాడు పాపం ఆయనకేం తెలుసు. ఇగో వాడు ఏం చెప్పిండు చెప్పురా బాయ్. ఇగో మొత్తం ఉన్నట్లు చెప్తున్నాం. ఏం చెప్పిండ్రా న్యూ ఇయర్ కి ఏమో చెప్పిండు చెప్పు. ఏం చెప్పిండు? న్యూ ఇయర్ కి ఆ పటాకులు తీసుకురావడానికి రమ్మంటుంది. నువ్వు ఏం కొడతావు? పటాకీలు కొడతాడా? కొడతారు చూడు, కొడతారు. నువ్వు ఏం అబద్ధాలు నేర్పిస్తుంది పోరంతో నన్ను. నాకు అవన్నీ తెలియదు ఇర్ఫాన్, నాకు పైసలు ఇచ్చి ఫస్ట్. అన్నీ ఉన్నాయి కదా పైసలు. ఏంది ఇట్లా తీసి మరి? ఎవరు మేము చేసినామా? చూసిదారా మన మీద వేస్తుర్రా బాయ్. మన గలీజ్ చేస్తుర్రు. అబద్ధాలు ఆడుతున్నావు, మళ్ళా నా మీద నొక్కుతున్నావు. ఆ పోరం ఎవరు ఏం చెప్పినావురా? అరే ఇవన్నీ ఇంట్లోకి ఇవన్నీ అని చెప్తానే ఉంటా నీకు. నా పేరు ఖరాబ్ అవుతుంది చెప్పుకో. ఎవరు? అంటే నేను కాదండి. ఎవరు తీసిండ్రా బాయ్? ఎవరు తీసినారు? అరే ఎవరు తీసినట్ట? ఇలా మీ ఇద్దరు తీసి. అరే న్యూ ఇయర్ కి పైసలు జైరా. మా పేరేస్తున్నావు. అవునా? ఎవరు వాళ్ళ కొట్టిరా అది? నువ్వే సరే నేనే వాళ్ళ కొట్టా. ఎవడు వలగొట్టినా నాకు తెలియదు. నాకు ఎవడు వలగొట్టినా తెలియదు. నాకు గల్ల నా పైసలు ఒకసారి వేసి పెట్టు ఫస్ట్. అక్కనే పెట్టరా. నేను పైసలు జమ చేసుకుంటా. నేను మీకు ఇవన్నీ లాస్ట్ టైం నేను పెట్టలే ఇవన్నీ. నేను పైసలు జమ చేసుకుంటా. మీరు నన్ను అడగకుండా ఎట్లా ఇస్తారా? అయితే ఆయననే ఎవరైనా ఈ బాపు ఆయన గారి కాదంటే నువ్వు కాదండి ఇంకోరు వచ్చిర్రు. అరే మేము బలగొట్టలేమా అంటే ఇగో వీడే అబద్ధం. అన్ని కథలు చేస్తావు అన్ని రాణించుకొని. నేను జ్వరం వచ్చి వండుకున్నా నాకు తెలియదు. టీవీ వలగొట్టావు తెచ్చినావా? ఈయననే ఆంటీ టీవీ ఎవరు వాళ్ళ కొట్టిరండి మొన్న? ఆయననే అట్లాంటి వలగొట్టిండు. పనులు తీట పనులు నేనే చేస్తాడు కదా అంటే నేను చేస్తానా? ఆడ అది చేసిండు చింత పెద్ద బరువు ఆడ ఎట్లా మోసిండు. అరే మోసిందండి, బరువు ఎందుకుంటుంది అది? నా మీద నువ్వు వేస్తున్నప్పుడు ఏంది మరి? మరి ఆమెనా నేర్పించే పోరానికి? ఎవరు చేసిండ్రా మరి? జరా జరా నా అరే పిల్లలు ఆడుకుంటా. చెయ్యి అయ్యాకరా బాయ్. చెయ్యి సాడే అరే ఆడి తీమన్నది నువ్వు తీమన్నది ఎవడ్రా? అన్నది న్యూ ఇయర్ కి పై- కొట్టిరు మంచిగా. మీరిద్దరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు నా పైసలు నాకు ఏడికెళ్ళన్నా తెచ్చి అయ్యో ఆంటీ ఉన్నట్టు చెప్తున్నా న్యూ ఇయర్ కి పైసలు లేవా ఆంటీ? అబద్ధాలు ఆడకురా బాయ్. తీసుకొని గమ్మున వెళ్ళిపోండి. నాకు వాళ్ళు గల్ల వలగొట్టా నన్ను వెళ్ళిపోమంటావా? అట్లుంటది మనతోని. నా గల్ల తెచ్చి ఇప్పుడు నా పైసలు వేసి వాడు వలగొట్టలే ఆంటీ చెప్తాడు. నవ్వుతున్నాడు తీసుకోండి. ఎందుకు నవ్వుతున్నావు? మరి వాళ్ళ కొట్టే కదా. ఏ నవ్వుతలే నవ్వినా మామ నవ్వుతలే. ఇన్ని అర్థమైంది అంటే వాళ్ళ కొట్టిరు. ఇక నాకు తెలియదు. నాకైతే గల్ల తెచ్చిరు మీరు. నేనేం కాదంటే అరే నేను తెచ్చి పైసలు ఏమో దాచి పెట్టుకొని గల్లలు వేసుకుంటా. మీరేమంతా నాశనం చేసి కూర్చుంటారు వచ్చి. నేను అందుకే చెప్తా అని తాళం వేసిపోరా ఇంటికి ఎవరిని రానియక అని చెప్తా. మస్తు వేసి పెట్టిర్రు. ఎప్పుడు దాచి పెట్టిర్రు? ఇగో మేము నిజం చెప్తున్నా వినుండి. మేమైతే వలగొట్టలే. మేము ఉట్టి వచ్చి ఈడ కూర్చున్నాం. బబ్బుగాడే న్యూ ఇయర్ కి పైసలు లేవు, ఏదైనా ఒకటి చేయాలి రాబాయ్ న్యూ ఇయర్ కి అందరం కలిసి దావత్ చేసుకున్నాం అని చెప్తే బాగా చేసిండు. వీడు తెచ్చిండు బబ్బుగాడు. మాకు తెలుసా? అరే మనకు తెలుసా రా ఆడకుండిందా? ఎవడు చెప్పిండ్రా? బాపు ఆ బబ్బుగాడు చెప్పిండు. బాపు గారి చూపించిండు. మరి చూపించండి. నువ్వెంత వల్ల కొట్టినావు? అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తారా? నువ్వెంత వల్ల కొట్టావు చెప్పు నాకు. వలగొట్టలేమంటే చెప్పురా బాయ్. నిజం చెప్పాలా? ఇగో నేను చూపించిన వీడు వాళ్ళ కొట్టినాడు. నేను చూపించిన. మీ ఇద్దరు కలిసి నాకు ఇప్పుడు గల్ల తెచ్చి ఇగో ఏమైనా వేసుకో, అంటే నాకు ఇగో తెలియదు. ఒప్పుకుంటుగా చూపించినని వాడే చూపించుడు వాడే వాళ్ళ కొట్టిన ఒప్పుకోరా? కొట్టిండ్రా బాయ్. ఏం చేయాలి? నేర్చుకోరా? వాడిని ఎందుకు వేస్తున్నావు? వేస్తున్నా ఆయ్ పోరా బావ. తీసిందా వాడు? చూపించిందా వాడురా? అరే నా గల్ల వల్ల కొట్టి వీళ్ళిద్దరు కొట్లాడతారు ఏందిరా మీరు? నాకు అర్థమైతలేదు. నాకు గల్ల తెచ్చి ఫస్ట్ ఆయనతో నాకు గల్ల మాట్లాడాలి. మాకు తెలియదు. ఈయనకేం చెప్పిండు? మాకు తెలియదు. నాకు తెలియదు. వీకేం చెప్పిండు? మరి నాకు తెలియదు. నా దాని ఇప్పుడు అన్ని ఇంకా సగం పైసలు ఉండాలి. ఇంకా అన్ని కావు ఇంకున్నాయి పైసలు. ఏ లేకుండా అంటే పైసలు అలా నోట్లు కూడా ఉండే పైసలు ఏం చేసినా నాకు తెలియదు. పైసలు అయితే నాకు కావాలి. రోడ్లు అప్పుడప్పుడు ఆడు తీసుకునే మా అవసరం లేకపోతే
నాకు అవసరమే లేదు. మరి గల్లెలకెళ్ళి లోట్లు ఎడిపోతే ఏడికి పోయినా నాకు తెలియదు, తెచ్చింది మీరు ఎట్లా వాళ్ళ కొడతారు మరి నేను లేని చూసి కొట్టలే మళ్ళీ చెప్పురా బాయ్ ఆలు అయినే చెప్పురా బాయ్ చెప్పు ఎవడు అలా కొట్టండి ఆడు. అరే నువ్వు ఫస్ట్ చేయి లేపకుండా మాట్లాడరా నేను నిజం నిజం చెప్పు ఫస్ట్ నీ చెప్పు ఏంది ఆ, నువ్వు చెప్పాలా చెప్పు మరి. ఫస్ట్ వచ్చేయో ఏమైంది ఆ నోరు తెచ్చిరానా ఎవరు ఇర్ఫాన్ గాని ఎవడు తెచ్చిండు ఆ నాగాడు తీసుకొచ్చిండు ఎవరు దమ్మన్నారు ఎవరు దమ్మన్నాడు దమ్మన్నారు నాకు గారు ఎవరు దమ్మన్నారు నేను ఎవరు దమ్మన్నారా బాయ్ అంటే అబద్ధాలు ఆడుతున్నా అరే ఎవరు తెచ్చిండో ఏం చేసిండో నాకు సంబంధం లేదు మీరు ఎందుకు వచ్చి బయట కథలు చేస్తున్నారు ఎవరి కథలో మాట్లాడు మేము నా ఇంటికి రావాలి అంతే పోవాలి ఇవన్నీ ఏడున్నాయి మూలకన్ను తెచ్చి బయట పడేది నాకు మా మీద ఎందుకు అంటున్నావు ఆంటీ మొత్తం మా మీద వేస్తున్నావు అని అడుగు ఏమైంది అంత కథ వాళ్ళు నేనేది చేయలేదు అంటున్నారు ఎవరు తీసుకున్నారుగా అరే నాకు చేతన అయితలేదు, నేను లేచిన గల్ల వాళ్ళ కానీ నాకు తెలియదు, వాళ్ళ పైసలు గల్ల వాళ్ళ కొట్టింది కూడా నాకు తెలియదు అంటుంటే. ఇప్పుడు గల్ల వాళ్ళ కొట్టు రేపు అల్మార్ వాళ్ళ కొట్టుర్రి సరేనా రేపు అల్మార్ వాళ్ళ కొట్టండి ఎప్పుడు వస్తావు ఏ కథలు చేస్తావు బయటికి వస్తా ఈయననే ఎవరైనా ఆయన కాదంటాడు నువ్వు అంటావు నీకైతే తెలివి లేదా చిన్నపిల్లగాని పట్టుకొని చేయడానికి ఇట్లా అరే బాబు యాక్టింగ్ చేయకరా బాయ్ చిన్నపిల్లగాని పట్టుకొని ఏం అసలు పనులు నాకు చేస్తుంటావు? అసలు నాకు తెలియదు తెలియదు నాకు మాట్లాడేందుకున్నాండి సంవత్సరాల నుంచి దాచిపెట్టు. సరే వీడియోలు ఉంటాయి కదా చూసుకోమని నేను ఆడ కూర్చున్నా నేను ఇగో వీళ్ళే తెచ్చిర్రు వీళ్ళే వాళ్ళు కొట్టిర్రు అరే చెప్పురా బాయ్ ఉన్నది ఉన్నట్టు సరే మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఎవరు ఆంటీ. మా చిన్న పొరని తీసుకొచ్చి నువ్వేగా చూపించింది నేను ఒకసారి తెలుసా? ఆవ్. చూపిస్తే ఆయనకి లవ్వని కూడా లవ్వదు గల్లా. ఇగో వీడియో పట్టుకొచ్చి వీడియోలో చూడు కావాలంటే గల్లా లవ్వని కూడా ఎవరు లవ్వదు. వీడే ఏం పట్టుకొచ్చిండ్రా? చేస్తున్నాడో నాకు తెలియదు. ఆ? నువ్వు ఎవరు సుడు హీరోలు ఒట్టి బుట్టర కాను గల్లా ఊరి గుట్ట ముట్టలేను నేను మస్తు అర్థమవుతుంది నాకు తెలియదు ఇర్ఫాన్ నాకు గల్లా తెచ్చి నాకు అల్ల మస్తు పైసలు ఉంది ఇంత పైసలు కూడా తక్కువ కనిపిస్తున్నాయి జేబులలో పెట్టుకున్నామో తీసేయరు పైసలు ఎవరు తీయలేరా అంటే పైసలు తీసేయలే పైసలు చూసుకోమా తీసేయరు చూసుకో మళ్ళీ చూసుకుంటే కరా చూస్తే కరా చూడు చూడు మరి ఎట్లా వాళ్ళు వాడతావు? ఆ, చూసుకో ఆ? చూడు ఉండేది జేబులో ఆ, చూసుకో చూసుకో నువ్వు ఎట్లా వాళ్ళ వాడతావు గల్లా నీకు ఎట్లా లేచిందా గల్లా వీళ్ళే ఈయననే చూడు ఆయన వాళ్ళ కొట్టమన్నాడా ఆయన వాళ్ళ కొట్టమా నువ్వు వాళ్ళ కొట్టినావు కదా కాదు మళ్ళా అవునంటే కాదంటావు అదే నువ్వేంద్రా నా పేరేస్తున్నావు ఏంది నువ్వు అంటే చేతులు ఇప్పుడు బాగా నేర్చినావు మరి వాడు వాళ్ళ వాళ్ళ కొట్టిన వాళ్ళే మరి వాడు ఏమైనా దొంగరా అంటే జేబులున్నాయి గీపులున్నాయి అంటే మనకి కోపం రాదా మరి ఏంటి మరి కథలు? నేను పొద్దున్న నుంచి పడి వేసేస్తాను. వేసుకున్నావు జోబులు వేసుకుని మెల్లగా అన్న అన్న మెల్ల వాడేసి మాకు అవసరానికి కానీ మేము అట్లా దాపెట్టుకుంటాం మీరు న్యూ ఇయర్ అవి ఇవి అని చెప్పి ఇట్లా వడగొట్టొద్దు. ఎందుకో నేను వాడగొడతాను అక్క ఎన్నిసార్లు వచ్చిన ఇంటికి నేను అవన్నీ లెక్కలు మరి చేస్తాను నీకు వాళ్ళ కొట్టిన పోరని పేరు వేస్తున్నారు అంతా. అరే మేము ఎందుకు వాడగొడతాం అంటే పెళ్ళిలో ఇంత పెద్దగా చిన్న పోరని మీద వేస్తున్నారు అన్ని. ఆ కూరడే వేసిందండి తెలివిలేదు అనుకుంటా కదా మస్తు అయిపోవడానికి. ఏంటి పనులు అంటే ఎక్కడ చేస్తున్నావా? దొంగతనాలు చేస్తున్నావా నువ్వు? మీ డాడీ ఫోన్ చేస్తున్నావా? మీ డాడీ చెప్తానే బాబు గారే పప్పు కూడా అరే గాడే ఇటు చక్క మాట్లాడు అర్థమైందా మరి వాడి పేరు ఎందుకు అంటున్నావు రా బాయ్ మరి ఆడే వేసిండు వాడు చెయ్యాలి అరే గల్ల గురికి ఒకటి తీసుకొచ్చి వాడు చేతనైతే ఆంటీ ఇలాగా పట్టుకొని వచ్చిండు ఇప్పుడు నీ పేరు నాటకాలు చేస్తుండగా అరే బాయ్ అంతా మనం ఇది చేస్తూ మనం బోధం పారా బాయ్ నడు నాగోని ఫస్ట్ మీరు ఇవన్నీ పైసలు ఇన్నే ఉండే నా ఇంట్లో ఉండే పైసలు ఏమైనా ఆ చూసుకో అంటే ఎవరి దగ్గర లేవు పైసలు పైసలు ఇంట్లో ఉండాలా చూసుకో రాను నేను జేబు చెక్ చేసుకురా పైసలు తీసుకొని నాటకాలు చేస్తున్నారు ఆయన ఏంది రాసుకుంటాడు మొరా? ఇర్ఫాన్ ఇట్రా ఇర్ఫాన్ దాచుకున్నా తీయలేదన్నా గల్ల వాళ్ళ ఏ వాళ్ళు తీసుకోడు వాడు మంచోడు వాడు. ఇర్ఫాన్ చూద్దాం చూడు లేవు అంతా పైసలు ఎన్ని పైసలు ఎట్లా పెట్టుకున్నావు చూడు ఏయ్, ఏ వాడిని నీ కావా మామ పాత పైసలు అని పాత చెప్పు. పైసలు ఎంత వేసుకొని వస్తున్నావు మళ్ళా? అన్ని తీసుకొని అన్ని పైసలు ఎక్కడ నీ జేబులో ఉన్నాయి, నీ మీ జేబులో ఎవరు నీ జేబులో తీసుకురా? నేను ఎందుకు తీసుకుంటా అక్క పైసలు తీసుకున్నావా మామ నువ్వు కాదు మరి జేబులు ఎందుకు గోళీలు వేసుకున్నావు? తీసుకున్నా పైసలే కదా అవి. మరి ఏం రాని అన్న బద్దలాడుతావు అబద్దలాడుకుంటా నిన్న ముఖం చూస్తున్నావు మళ్ళా నవ్వుతురావు అగో ఓర్వల కొట్టిందండి అరే, పలగొట్టింది ఆడే పలగొట్టింది ఆడే కానీ పైసలు ఎప్పుడు లేపేసింది నాకు. పైసలు ఇట్లా కూడా చేస్తాను నేను మమ్మీ చెప్తా నాకు ఫోన్ చేసి మీ మమ్మీ చెప్తా జరా అరే ఆ బబ్బు గాడి మా పాత పైసలు అని చెప్పాం రాబాయ్ మన పాత పైసలు అవి ఎక్కడి నీకు పాత పైసలు ఎక్కడి పైన ఎక్కడి బ్యాంకులో ఉంది
మీ ఇంట్లో ఉన్నాయా? మీ ఇంట్లో గల్ల లేదా? మీ ఇంట్లో వాళ్ళు కొట్టద్దా మరి? పైసలను ఒకదారి పెట్టు నేను first. తీసుకోవాలంటే చెక్ చేసుకో మొత్తం ఇవన్నీ నీరు ఒకదారి పెట్టు first. నడు. ఇవన్నీ అరే, ఎత్తి అరే, వాళ్ళు. అరే, 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 ఏ గోలియా అక్కడ ఇవన్నీ తీసే ఇవన్నీ ఎవరు తీస్తారనుకుంటున్నారు ఈ చెత్త మొత్తం? పొద్దుంతా పని వేసి వస్తా మీరు ఇవన్నీ వేసి ఏందనుకుంటున్నారు? ఇవన్నీ తీరు first. నేను చేయలే మాకు తెలియదు బబ్బు గారు చేసి ఫస్ట్ ఇవన్నీ తీరి నేను పని వేసి వస్తే పొద్దుంతా నేను ఇంట్లో అనుకుంటుందా? బాబు ఎక్కడ చేస్తావా? బాబు పిచ్చాడు మూడు పిచ్చాడుగా. ఇప్పుడు పైసలు చెప్పి వేసుకుంటారా మెల్లగా ఎప్పుడు లేపేసి ఉండేది తెలియదు వాని కూడా తెలుసు యాక్టింగ్ చేస్తున్నాడు నీ తెలియదా? తెలియదు. అరే, ఆ మామ అని కూడా తెలుసు అబద్ధం చెప్తుండు ఏ ఇవన్నీ అడుగు అడుగు తెలియదా నీకు అబద్ధం అని పోరం చూసి నాకేమైనా వేసుకోరి నాకు తెలియదు ఫస్ట్ ఇదంతా నాకు సాగు చేసిర్రు నా పైసలు నాకు కరెక్ట్ ఉండాలి. కామరా ఏంది ఆమె కూడా తెలుసు మరి ఆయన తెలిసి వీళ్ళు మనమేం చేసి తెలుసా మీకేం తెలుసు? ఆ గల్ల వల్ల కొడుతుంది అందరు తెలుసు తెలుసా? నేనే కింద వాటిని కింద ఇంట్లో కూర్చోమన్నా ఏం యాక్టింగ్ చేసిర్రా? కావాల్సి మనం మీకు అరే, నిజంగా తీసుకోరా పైసలు? తీసుకో ఇప్పుడు. వేసుకో, జేబులో వేసుకో. తీసుకోరా, జేబులో వేసుకో, జేబులో వేసుకో, మనం వెళ్ళిపో. ఏమైనా జో ఉన్నాయా జోబులా? జోబు వేసుకుంటా. తొక్కద్దు. మెల్లగా తీసి ఇంకిలో పెడుతున్నాను ఇలా సోఫాలా మస్తు షారు నువ్వు. ఏయ్, అరే రే, వస్తున్నాడు. ఏడి పోతున్నావురా? అరే సారీ మనం కూడా చేద్దాం వాళ్ళ మీద వీడియో జరా మనం చెప్పలేదు కదా చేద్దాం మనం కూడా చేద్దాం దా.